నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి కేసీఆర్ జగన్ ఒకేసారి అధికారానికి దూరం కాగా వారి వ్యక్తిగత ప్రత్యర్థులు రేవంత్ రెడ్డి చంద్రబాబులు సీఎం అయ్యారు దీంతో కేసీఆర్ తో పాటు జగన్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి కానీ వారిద్దరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది వారిద్దరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది కానీ వారు మాత్రం వాడివేడి ప్రకటనలు మాత్రం తగ్గించడం లేదు త్వరలో ప్రభుత్వాలు పడిపోతాయని ప్రకటించడానికి కూడా వెనకడుగు వేయడం లేదు ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల విపక్ష నేతలు ఒకేలా ప్రకటనలు చేస్తుండడం విశేషం ఇక చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేక తనపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు ఇక అదే సమయంలో తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు నెరవేర్చలేకే తమపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు అయితే తరచూ వార్తలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు గమనిస్తే ఇట్టే తెలిసిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు ఒకే భావజాలంతో ఇన్ని రోజులు గడిపాయి ఇప్పుడు ఒకేసారి అధికారం కోల్పోవడం ఉమ్మడి శత్రువులు అధికారంలోకి రావడం వీరికి మింగుడు పడిన విషయం అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒకేలా రాజకీయాలు చేశారు కేసీఆర్ జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇదే తరహా రాజకీయాలు కొనసాగిస్తుండడం విశేషం ఇక బీజేపీతో వ్యవహరించే శైలిలో కూడా ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది బీజేపీతో సంధి కోసం ఢిల్లీలో మకాం వేశారు కేటీఆర్ హరీష్ రావులు ఇక అదే సమయంలో వైసీపీ తరఫున ఢిల్లీలో తిష్ట వేశారు విజయసాయిరెడ్డి రాష్ట్రాల్లో మనుగడ కోసం ఆ రెండు పార్టీలు రాజ్యసభ సభ్యులను బీజేపీకి తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి అందుకే బీజేపీ పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి ఇక తెలంగాణలో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఏపీలో జగన్ కు చంద్రబాబు ప్రత్యర్థులుగా ఉన్నారు వారిని టార్గెట్ చేసుకుంటున్నారు వీరిద్దరు అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఇద్దరు నేతలు జోలికి పోవడం లేదు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయో ఇతరత్ర కారణాలు తెలియదు కానీ ఉభయ రాష్ట్రాల్లో బీజేపీ నేతలు సైతం సైలెంట్గా ఉన్నారు దీంతో రకరకాల ఊహాగానాలకు కారణమవుతున్నారు అయితే ఒకటి మాత్రం చెప్పగలం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారానికి దూరమైనప్పుడు కేసీఆర్ జగన్ ఒకే తరహా రాజకీయాలు నడుపుతుండడం మాత్రం ఆసక్తికరం ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.